కోనసీమ జిల్లా రాజోల్లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 పథకాన్ని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ప్రారంభించారు. అందులో భాగంగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించారు. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు పరిశుభ్రమైన వంట ఇంధనంగా ఎల్పీజీ సిలిండర్లను అందించడమే పథకం యొక్క ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. రాజోలు నియోజకవర్గంలో 8,974 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తెలిపారు. ఈ రోజు రాజోల్ నియోజకవర్గంలో ఉజ్వల యోజన ప్రైమ్ మినిస్టర్ ఉజ్వల యోజన పథకం కింద 1690 గ్యాస్ కనెక్షన్స్ ఉచితంగా ఇక్కడి కొంతమంది లబ్ధిదారులకు ఇవ్వటం జరిగింది. దీంట్లో ప్రతి కనెక్షన్ లో గ్యాస్ సిలిండరు, అలాగే కనెక్షను అంటే రెగ్యులేటరు, తర్వాత గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వబడతాయి. ఇప్పటికే సుమారు 9,000 ఉజ్వల కలెక్షన్స్ ఇవ్వడం జరిగింది రాజోల్ నియోజకవర్గంలో. అలాగే సుమారు 92,000 గ్యాస్ కనెక్షన్స్ దీపం పథకం కింద ఇవ్వటం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారుగా 1,00,000 గ్యాస్ కనెక్షన్స్ సబ్సిడీ కానీ ఉచితంగా కానీ ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా ఇంకొక 65,000 కనెక్షన్స్ రెగ్యులర్ కనెక్షన్స్ ఉన్నాయి. అంటే 1,65,000 గ్యాస్ కనెక్షన్స్ రాజోల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 3 మండలాల్లోనూ, అలాగే మామిడికుదురు 7 గ్రామాల్లో కూడా ఉన్నాయి. 7